సామాన్యుల జీవితాలతో బెట్టింగ్ యాప్స్ చెలగాటమాడుతున్నాయని ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి ఎవరూ మోసపోవద్దని రామగుండం ఏసీపీ మడత రమేష్ తెలిపారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వలన లాభపడిన వారెవరూ లేరని, అన్ని మోసపూరితమేనని, వాటికి ఆకర్షితులే వాటి బారిన పడకుండా ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని, సామాన్యులకు ముఖ్యంగా యువతకు ఆశ చూపించి దోపిడీ చేసేవే ఈ బెట్టింగ్ యాప్స్ అని, అత్యాశకు వాటి జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని, జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీస్ శాఖ తరపున వారు విజ్ఞప్తి చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒకటి వచ్చేసి ప్రతి ఒక్క సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళను రెచ్చగొట్టి, వాళ్ళను ఆశ పెట్టి, వాళ్ళను ఆ ఉచ్చులోకి లాగుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో దాదాపు మేజర్ పార్ట్ ఆఫ్ ది యువత ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ని బారిన పడుతూ ఉన్నారు. వారికి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అన్నీ కూడా మోసమే. దాని ద్వారా ఎవ్వరు కూడా లాభపడిన సందర్భాలు ఏమీ లేవు. అవన్నీ కూడా సామాన్యుడిని, యువతను ఆశ చూపి దోపిడీ చేసేటువంటి యాప్స్ కాబట్టి ఈ యువత వాటి బారిన పడకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తును, ఆర్థిక భద్రతను కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.